ఈరోజు దేవుని కోపం మన కుటుంబాల మీదకి ఎందుకు వచ్చింది? చెయ్యకూడని కార్యాలు. పాస్టర్ గారు, నీ చేత్తే ఏమైందంట? మొన్న వాళ్ళు చేశారుగా, ఏం కాలేదుగా. దేవుని కోపం మండుకున్నప్పుడు తెలిసింది. ఈ కుటుంబం మీద కూడా రగులుకోవాలంటే నీ ఇష్టం చేస్తే చెయ్యి. ఇక రగులుకున్న తర్వాత మమ్మల్ని పిలిస్తే కుదరదు. ఇక పాస్టర్ గారు రండి రగులుకుంది ఆర్పెదురుగానంటే ఫైర్ ఇంజిన్ తీసుకొని రావాలి మేము. ఎప్పుడు కూడా క్రైస్తవుడు సిద్ధాంతాలు చూడకూడదు. క్రైస్తవుడు సమయాలు, సందర్భాలు, వారాలు, అమావాస్యలు చూడకూడదు. శకునాలు నీకెందుకు, జ్యోతిష్కాలు నీకెందుకు, మాంత్రికులు నీకెందుకు, చిల్లంగితనం వాళ్ళతో నీకెందుకు? వాటన్నిటిని చూడమని దేవుడు చెప్పాడా? నిజ క్రైస్తవుడు వీటిని చూడడు. మనకి శకునంతో పని లేదు, వారంతో పని లేదు, నెలతో పని లేదు. ఏమండి, ఆనాటి కాలంలో ఉన్న వర్జ్యంతో పని లేదు, ఏ కీడుతో పని లేదు. వీటిని పాటించేవారు వేరే, ఆ జాతి వేరే, ఆ ప్రజలు వేరే. మనము దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలు ఈ పని చేయటానికి వీల్లేదు. కొట్టు గట్టిగా.